అలాగే నా ఎవరి వెదర్ ఒకటిపై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు ఇండియా జింబాబ్వేతో ఇరగదీస్తోంది మొత్తం అన్నీ కూడా. నెక్స్ట్ లెవెల్లో ఆడుతోంది మ్యాచెస్ అన్నీ కూడా. అసలు విజయ దుందుబి మోగిస్తోంది అన్నట్టు ఉందన్నమాట పరిస్థితి. ఇషాన్ కిషన్ 44 బాల్ 81 కొట్టాడు. తిలక్ వర్మ 29 బాల్ 60 రన్లు కొట్టాడు. సో ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్. వైభవ్ సూర్యవంశీ యాజ్ యూజువల్ 10 బాల్ కూడా ఆడలేదు. 9వ బాల్ ఆడి 20 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. సో ఇంకా వైభవ్ సూర్యవంశీ బేసిక్గా అంటే ఓకే ఉన్నంతసేపు ఇంకా మెరిపించి వెళ్ళిపోతారు అంతే. అలాగే ఉంటుంది ఇంకా మోస్ట్లీ తన గేమ్ స్ట్రాటజీ అంతా కూడా. ఆ స్టైల్ కానీ మొత్తం అంతా కూడా. లాస్ట్ మ్యాచ్ బాగానే ఆడాడు. 19 బాల్ ఆడాడు అంతే. 50 రన్స్ కొట్టాడు. అది చెప్తున్నా కదా ఉన్నంతసేపు ఇంకా ఊపేస్తా అన్నట్టే ఉంటాడు. సో 4 4లు 4 6లు అంట ఫస్ట్ మ్యాచ్లో అయితే. సో 40 రన్స్ ఓన్లీ త్రూ బౌండరీస్ వచ్చాయి 8 బాల్స్లో అది కూడా. సో మిగతా 10 బాల్స్లో 10 రన్స్ కొట్టాడు. ఒక బాల్కి అవుట్ అయిపోయాడు. సో 19 రన్స్ అనమాట. 19 బాల్స్ 50 రన్స్. సో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు మొత్తం ఇద్దరు కూడా. వేరే ప్లేయర్స్ అంటే ఇషాన్ కిషన్ కానీ వైభవ్ సూర్యవంశీ కానీ అలాగే తిలక్ వర్మ కూడా ఈ మధ్య బాగా ఆడుతున్నాడు. సో అంతా బాగానే ఉంది. బట్ వేర్ ఇట్ వెంట్ రాంగ్. ఇప్పుడు ఇండియా టీం గెలుస్తుంది కదా, ఈ గెలుపుని మనం 100% గెలుపు కింద కన్సిడర్ చేయగలమా అంటే లేదు. బికాజ్ జింబాబ్వే అనేది చాలా అంటే చాలా చిన్న టీము. అది కొన్నిసార్లు బేసిక్గా ఎవరికైనా కొంతమందికి సర్ప్రైజు షాక్ ఇస్తుంటుందంటే ఆ టైంకి ఇంక వాళ్ళ రోజు అంతే ఆ రోజు. సో అలా ఉంటుంది అంతే. బట్ అదర్వైజ్ మోస్ట్లీ జింబాబ్వే అనేది చాలా చిన్న టీం కదా. సో నా కన్సర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇండియా ఇప్పుడు గెలుస్తుంది కదా, సో దీన్ని మళ్ళీ ఒకవేళ కంబ్యాక్ లాగా కనుక చెప్తే ఏంటి పరిస్థితి. సో నాకు అదొక పాయింట్ ఉంది నాకు ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది నాకు. అంటే కొన్ని మ్యాచ్లు గెలుస్తారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోతారు. సో ఆ గెలిచిన మ్యాచ్లు కంబ్యాక్ అన్నట్టుగా చెప్తారు. అవి చిన్న టీములు బేసిక్గా. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మళ్ళీ శ్రీలంక మీద టెస్ట్ సిరీస్ ఉంది మనకి. 1 2 టెస్టులు ఉన్నాయి. తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 27 నుంచి కూడా వెస్టిండీస్ ఇండియాకు వచ్చి ఆడుతోంది. సో వెస్టిండీస్ ఇండియా సిరీస్ ఉందన్నమాట. సో అది బేసిక్గా అందులో భాగంగా 3 వన్డేలు 3 కూడా కాదు 5 టీ20లు ఆడబోతున్నారు. ఓకే బాగానే ఉంది. ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీ అంటే ఇది ఇలా అయిన 5 రోజులకే ఇంకా న్యూజిలాండ్తో మళ్ళీ టీ20 సిరీస్ అయితే ఉంది. అదొక 5 టీ20ల సిరీస్ ఉంది. మళ్ళీ అది కాకుండా వన్డేలు కూడా 5 వన్డేల సిరీస్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ టెస్టులు కూడా 2 టెస్టులు కూడా ఉన్నాయి వాళ్ళతో. సో మంచి సిరీస్లు అయితే ఉన్నాయి మనకి చెప్పుకోవాలంటే. తర్వాత డిసెంబర్ నుంచి మనకి శ్రీలంకతో సిరీస్ ఉంది, మళ్ళీ వన్డేల సిరీస్ ఉంది, తర్వాత మళ్ళీ టీ20ల సిరీస్ ఉంది. సో తర్వాత మళ్ళీ జింబాబ్వేతో సిరీస్ ఉంది జనవరిలో. ఓకే జింబాబ్వే చాలా చిన్నది, బట్ ఆస్ట్రేలియా సిరీస్ ఉంది మొత్తానికి. సో ఫైనల్లీ 2027 జనవరి 21 నుంచి కొంచెం పెద్ద టీములు ఉన్నాయి. సో ఆస్ట్రేలియా సిరీస్ ఉంది. సో అది మళ్ళీ ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి ఒకటేమో నాగ్పూర్, ఒకటేమో చెన్నై, ఒకటేమో గౌహతి, ఒకటేమో రాంచీ, ఒకటేమో అహ్మదాబాద్. సో 5 టెస్టుల సిరీస్ అయితే ఉంది. సో ఓకే ఆ సిరీస్ బేసిక్గా నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇస్తుంది మిగతా అన్ని సిరీస్లతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే నాకు ఎందుకో శ్రీలంక కూడా చాలా వీకే అనిపిస్తుంది. న్యూజిలాండ్ కూడా నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఇస్తుంది. న్యూజిలాండ్ కూడా కొంచెం పెద్ద టీమే కాబట్టి. వెస్టిండీస్ ఈ మధ్య బాగా డౌన్ అయిపోయింది. సో వెస్టిండీస్ మీద నేను ఇండియా గెలిచేస్తుందని నమ్ముతాను నేనైతే మటుకు. నేనైతే నమ్ముతా వెస్టిండీస్ మీద గెలిచేస్తుంది అని చెప్పి. ఏమో అనిపిస్తోంది నాకైతే మటుకు. సో ఇవన్నీ కూడా నేను బేసిక్గా టీమిండియాకి ప్రాక్టీస్ మ్యాచ్లు అన్నట్టు ఫీల్ అవుతాను నేను. ఈ జింబాబ్వే కానీ, శ్రీలంక కానీ, వెస్టిండీస్ కానీ ఇవన్నీ కూడా. సో మెయిన్ మ్యాచ్లు నా దృష్టిలో న్యూజిలాండ్వి, ఆస్ట్రేలియావి ఇవే అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఐపీఎల్ వచ్చేస్తుంది. ఇట్లా ఆస్ట్రేలియా సిరీస్ అవ్వగానే మనకి ఐపీఎల్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఆ తర్వాత మనకి బేసిక్గా నెక్స్ట్ ఇయర్ క్రికెట్ షెడ్యూల్ చాలా ఎక్కువే ఉంది యాక్చువల్లీ. అంటే మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది, బట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి మనం వెళ్తామో లేదో ప్రజెంట్ ఐడియా లేదు యాజ్ ఆఫ్ నో అయితే మటుకు. ఇంకా టైం పడుతుంది. ఆ ర్యాంకింగ్స్ అవి కూడా చూసుకోవాలి ప్రజెంట్ అయితే మటుకు. యాజ్ ఆఫ్ నో అయితే మటుకు ఇంకా ఇండియా ఇంకా ఆ పొజిషన్లో అయితే లేనట్టే ఉంది ప్రజెంట్. అంటే ఆ టాప్ 2లో ఉండాలి కదా. సో అక్కడ లేనట్టే ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ యాజ్ ఆఫ్ నో అయితే ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ఉన్నాయి ఫస్ట్ 2 పొజిషన్స్లో. ఇండియా బేసిక్గా 5th ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా 8 మ్యాచ్లు ఆడి 7 గెలిచి 1 ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా 4 ఆడి 3 గెలిచి 1 ఓడిపోయింది. న్యూజిలాండ్ 6 ఆడి 4 గెలిచి 1 ఓడిపోయింది, ఒకటేమో డ్రా అయింది. సో బంగ్లాదేశ్ మనకంటే పైన ఉంది. వాళ్ళు ఆడింది 4 మ్యాచ్లే, అది వేరే విషయం. మనం 9 మ్యాచ్లు ఆడాం. ఈ 9 మ్యాచ్ల్లో 4 గెలిచి 4 ఓడిపోయాం మనం. సో మనకి కేవలం 52 పాయింట్స్ ఉన్నాయి. అండ్
ఈ పీసీటీ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ 48% ఉంది మనకి. సో దానివల్ల ఏంటంటే మనం కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాం యాక్చువల్లీ ఇప్పుడైతే మటుకు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి మనం అక్కడికి రావడానికి మనకున్న మార్గం ఏంటి? కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే ఉంది. సో అక్కడి వరకు వెళ్ళగలుగుతామా లేదా? సో ఇండియన్ టీం కంబ్యాక్ ఇవ్వడం అంటే ఇది నా దృష్టిలో. సో ఇప్పుడు ఒకవేళ ఇండియన్ టీం గనక ఫర్దర్గా మనకి ఏవైతే టెస్టులు జరగబోతున్నాయో ఆ టెస్టులన్నింటిలోని కనుక గెలిచినట్టయితే నా దృష్టిలో అది కంబ్యాక్. న్యూజిలాండ్తో బేసిక్గా 2 టెస్టులు ఆడబోతుంది. అది న్యూజిలాండ్ కూడా ఇంపార్టెంట్ టెస్ట్లే. సో వాళ్ళు ఎలా ఆడతారు ఏంటనేది చూడాల్సి ఉంది. న్యూజిలాండ్తో టెస్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరితో ఉన్నాయి ఇంకా టెస్ట్ సిరీస్? ఆస్ట్రేలియాతోనే. సో ఇంకొక 5 మ్యాచ్లు ఉన్నాయి. నాకు తెలిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోపు జరగబోయే మొత్తం మ్యాచ్లో ఈ 7 ఆడతాం నాకు తెలిసి మనం, అంతే కదా. ఎందుకంటే ఆ తర్వాత ఐపీఎల్ వచ్చేస్తుంది మోస్ట్లీ. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అది కాకపోతే ఏమి డేట్ ఏం రాలేదా దీన్ని? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డేట్ ఏదో వచ్చిందబ్బా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ది. సో నాకు యాక్చువల్గా ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ది డేట్ అయితే వచ్చింది. సో ఇది కంబ్యాక్ నా దృష్టిలో. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కనుక వెళ్ళగలిగితే అది నా దృష్టిలో కంబ్యాక్. కానీ అంతవరకు వెళ్ళే పరిస్థితి ఉందా? అది నాకు అర్థం కావట్లేదు అనమాట. సో నాకు ఆలోచిస్తున్నా, ఎక్కడో ఇండియన్ క్రికెట్ యొక్క డౌన్ఫాల్ అనేది కనబడుతోంది. ఎక్కడో ఆ డెసిషన్ మేకింగ్ బాగాలేదనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా గట్టిగా అనిపిస్తోంది డెసిషన్ మేకింగ్ అసలు బాగాలేదని చెప్పి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వచ్చి 9th జూన్ నుంచి 13th జూన్ మధ్యలో ఉంది. ఓకే, సో బేసిక్గా ఓకే మంచిదే. బట్ అప్పటికి మన ఐపీఎల్ అవుతుంది అంతే. మన ఐపీఎల్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు తెలిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది. సో మన బేసిక్గా ఈ 7 మ్యాచ్లే ఉన్నాయి ఆ టైంకి. ఈ 7 మనకి ఎలాగైతే 7 మ్యాచ్లు అవుతాయి అప్పటికి న్యూజిలాండ్కి కూడా పెరుగుతాయి ఆ టైంకి. సో వాళ్ళు మనతో ఆడే 2 కాకుండా ఇంకా వేరే వాడతారు. ఆస్ట్రేలియా మనతో 5 మ్యాచ్లు ఆడుతుంది, అన్నీ ఉంటాయి. సో ఎందుకంటే ఈ జింబాబ్వే నాకు ఎందుకు ఇండియన్ క్రికెట్ టీము అసలు ఈ జింబాబ్వే లాంటి వాటితో అసలు ఆడకూడదని కూడా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టీస్ మ్యాచ్లు అబ్బా మనకి. కాకపోతే ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయంటే ఇప్పుడు కొంతమంది యంగ్ ఆస్పైరింగ్ ప్లేయర్స్ ఉంటారు, లైక్ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన యంగ్ ప్లేయర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ కావాలి ఎక్కడో దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లందరినీ మెయిన్ మ్యాచ్లో పెడతారు. ఇప్పుడు సూర్యవంశీకి కూడా ఇది జింబాబ్వే కాబట్టి అవకాశాలు వచ్చినాయి. సో వేరే దగ్గర అంతగా రావట్లేదు. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు సరే ఓకే ఇప్పుడు వీళ్ళ కోసం పెట్టారనుకుందాం, బట్ మళ్ళీ ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేయరు వాళ్ళు. ఇప్పుడు ఈ మ్యాచ్ల్లో ఏదైతే వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని జింబాబ్వే మీద పర్ఫార్మెన్స్ లాగే చూస్తారు తప్ప ఏదో ఆస్ట్రేలియా మీద పర్ఫామ్ చేసినట్టు న్యూజిలాండ్ మీద పర్ఫామ్ చేసినట్టు చూడరు. సో అది నా పాయింట్ అనమాట. సో అప్పుడు వీటి వల్ల ఉపయోగం ఏముంది అసలు? వాళ్ళు ఏవో మ్యాచ్లు ఆడారు, ఏదో ఫీజు తీసుకుంటారు, మ్యాచ్ ఫీజులు, వాటి కోసమా? ఏదో గెలిచామని చెప్పుకోవడానికా? ఇప్పుడు జింబాబ్వే నాకు తెలిసి మళ్ళీ ఇండియా కూడా వస్తున్నట్టు ఉంది. అంటే మనం ఇప్పుడు జింబాబ్వే ఇలా ఆడుతున్నాం కదా. సో ఆ తర్వాత నాకు తెలిసి జింబాబ్వే కూడా ఇండియా సిరీస్ ఉందేమో. ఈ గ్యాప్లో చూసినట్టే అనిపిస్తుంది నాకు ఎందుకో. మళ్ళీ మర్చిపోయాను నేను. చూస్తా వెస్టిండీస్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, శ్రీలంక ఉంది, మళ్ళీ జింబాబ్వే ఉంది. అదే అంటున్నా కదా, జింబాబ్వే ఇండియాకి వస్తుంది. సో మన వాళ్ళు జింబాబ్వేకి వెళ్ళారు, సో వాళ్ళు ఇండియాకి వస్తారు తర్వాత జనవరి బిగినింగ్లో. సో ఇక్కడ 3 T20లు ఆడతారు వాళ్ళు. ఒకటి వచ్చి కోల్కతాలో, ఇంకోటి హైదరాబాద్లో, ఇంకొకటి ముంబైలో. అదే అంటున్నా కదా. సో పాయింట్ ఏంటి, నాకు ఎక్కడో ఇవన్నీ కూడా నాకు ఒక డిస్సాటిస్ఫాక్షనే నాకు అన్నీ కూడా. సో ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు చూసిన ఫీలింగే కలుగుతుంటుంది నాకు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా మనోడు బౌలింగ్ వేసినప్పుడు కొంతమంది కొడతారు కదా ఆపోజిట్ ఉన్నోళ్ళు. సో అందుకే అలా అనమాట, అంతే అనిపిస్తుంది నాకు. సో బెటర్గా బౌలింగ్ చేసినా, బెటర్గా బ్యాటింగ్ ఆడినా ఎందుకు ఇవి కన్సిడర్ చేయబుద్ది ఇట్లా ఈ మధ్య. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మన వాళ్ళు వరల్డ్ కప్ కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చారు. సో T20 వరల్డ్ కప్ అలా గెలుస్తూ వచ్చిన క్రమంలో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి. సో మన వాళ్ళు ఆస్ట్రేలియా పెద్ద టీమ్స్ ఉంటాయి, టాప్ టీమ్స్ ఏవైతే ఉంటాయి వాటితో ఆడాలి, వాటితోనే రెగ్యులర్గా సిరీస్లు ఉండాలి అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకు. సో చూడండి, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఈ టీమ్స్ అన్నిటితోనే ఆడాలన్నమాట. సో వీటితో ఆడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే ఉండాలి. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఏవైతే 9 టీమ్స్ ఉన్నాయి బేసిక్గా, శ్రీలంక కూడా పర్లేదు నన్ను అడిగితే. పాకిస్తాన్ బేసిక్గా పాకిస్తాన్తో మ్యాచ్లు జరగాలి, కానీ ఇండియాలో జరగాలి, లేదంటే వేరే దుబాయ్లోనే ఇంకెక్కడో జరగాలి. సో పాకిస్తాన్కి వద్దులేండి, కానీ పాకిస్తాన్తో కూడా మ్యాచ్లు జరగాలి. సో వాళ్ళ మీద కూడా గెలుస్తూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ మజా ఉంటుంది.
బంగ్లాదేశ్ మీద కూడా గెలుస్తుంటే మజా ఉంటుంది. అంటే వాళ్ళ నాగిని డ్యాన్స్ వేసి ఓవర్ యాక్షన్లు అవి చేసే టైపు కదా. సో వాళ్ళ మీద గెలుస్తుంటే ఒక కైండ్ ఆఫ్ హైప్ ఉంటుంది. సో ఆ హైప్ కోసం ఈ 2 టీములతో ఆడొచ్చు. వెస్టిండీస్ కూడా పర్లేదబ్బా. ఎందుకంటే వెస్టిండీస్ బేసిక్గా ఒకప్పుడు తోపు తురుము టీం అది. సో దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. చాలా అద్భుతమైన టీం అది. ఏదో ఇప్పుడు వాళ్ళ దశ బాగోక వాళ్ళ వాళ్ళ పాతోళ్ళు అందరూ కూడా రిటైర్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అందరూ వైభవ్ సూర్యవంశీ బ్యాచే. సో ఊపుంది ఊపేస్తా అన్నట్టే ఉంటారు. లేదంటే ఏదో ఐదర్ డిఫెన్సివ్కి వెళ్ళిపోతారు, లేదంటే అటాకింగ్కి వెళ్ళిపోతున్నారు. ఆ సటిల్డ్ ప్లేయర్ అది ఒకటి ఉంటుంది, విరాట్ కోహ్లీ స్టైల్. అది లేదు ఎవరిలోని కూడా. అది 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 పోయింది, మనం ఇంకేం చేయలేము. సో దానివల్ల ఇంక ఇది ఇంతే ఇంకా. బట్ ఈ 9 టీములు అంటే ఇప్పుడు ఇండియా కాకుండా 8 టీములు ఉన్నాయి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక. సో ఈ టీములతో బేసిక్గా ఆడితే బాగుంటుంది. ఇండియా ఇంతకంటే చిన్న టీములతో ఆడకూడదని నా అభిప్రాయం. నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అవి ప్రాక్టీస్ మ్యాచ్ల ఫీలే వస్తుంది తప్పిస్తే అసలు అంటే ఇవి గెలుపుల కింద కన్సిడర్ చేయబడతాయి. ఇప్పుడు బేసిక్ ఇవన్నీ ర్యాంకింగ్లు కూడా హెల్ప్ అవుతుంటాయి ఎంత కాదన్నా సరే. సో ఇప్పుడు ర్యాంకింగుల్లో కూడా నన్ను అడిగితే టైర్ 1, టైర్ 2 అని పెట్టుకోలేము ఇక మీదట. అంటే ఇప్పుడు బేసిక్గా మనం యాక్చువల్లీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు మనం ర్యాంక్ 1లో ఉన్నాం T20స్లో. ఎందుకు? జింబాబ్వే మీద 2 గెలిచాం కాబట్టి మనకి రేటింగ్ పాయింట్స్ 268 ఉన్నాయి. ఇంగ్లాండ్కు 268 ఉన్నాయి. కాకపోతే మనకి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో 16,088 ఉండడం వల్ల మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం యాక్చువల్లీ. అండ్ మ్యాచెస్ మనం 60 మ్యాచ్లు ఆడాం యాక్చువల్లీ. సో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఓకే, బాగానే ఉంది. కానీ జింబాబ్వే మీద గెలిచి ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్తే అది ఏం ఆనందం, అది నాకైతే రాదు. అంటే నా దేశం గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకోవడం మాత్రమే కాదు, గొప్పగా ఆడి గొప్ప టీములతో ఆడి వాళ్ళని ఓడించి గొప్ప స్థాయిలో ఉండాలనేది నా కోరిక. నాకు అలా ఉంటే ఎప్పుడు నచ్చుతుంది నాకు. అన్ఫార్చునేట్లీ అంటే ఇప్పుడు వన్డేస్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, నో ఇష్యూస్. సో హ్యాపీగా మన తర్వాత వాళ్ళకి మనకి 7 రేటింగ్స్ డిఫరెంట్ ఉన్నది. పాయింట్లు కొంచెం దగ్గరగా ఉన్నా సరే రేటింగ్ అయితే డిఫరెంట్గా ఉంది. సో ఓకే, దాంట్లో ప్రాబ్లం లేదు. టెస్ట్లో కూడా మనం 4th ర్యాంక్లో ఉన్నాం. సో అది మరీ అంత బ్యాడ్ ర్యాంక్ ఏం కాదు. సో డీసెంట్ ర్యాంకే. అండ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కూడా టెస్ట్లో మన దాంట్లో ఎవరైనా ఉన్నారా? శుభ్మన్ గిల్ ఒక్కడే ఉన్నాడు యాక్చువల్లీ మన దాంట్లో. టెస్ట్లో చూసుకుంటే టాప్ 10లో. ఇంకా టాప్ 10 ర్యాంకింగ్సే చూసుకుందాం, అంతకంటే అనవసరం. సో వన్డేలో కూడా చూసుకుంటే శుభ్మన్ గిల్ 2nd, విరాట్ కోహ్లీ 3rd, రోహిత్ 4th. సో ఇండియా నుంచి టాప్ 10లో 3 ప్లేయర్స్ ఉన్నారు వన్డేల్లో. నైస్. అలాగే T20 నుంచి చూసుకుంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. సో అభిషేక్ శర్మ 2nd ఉన్నాడు. తిలక్ వర్మ 8th ప్లేస్ ఉన్నాడు. సో నైస్. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 3 కనబడుతున్నారు మనకైతే. సో తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు టెస్ట్లో. తర్వాత టాప్ 10లో మళ్ళీ ఇంకెవరు ఇండియన్స్ అయితే లేరు. ఇంకా వన్డేలో కనుక చూసుకున్నట్టయితే వన్డేలో మనకి టాప్ 10లో ఒక్కరు కూడా లేరు వన్డేల్లో. ఇది ఎంత బాధాకరం. 11th ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అంతే. ఆ కుల్దీప్ యాదవ్ని ఇప్పుడు వీళ్ళు పక్కన పెట్టారు. T20లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 5th ప్లేస్లో ఉన్నాడు అంతే టాప్ 10లో. ఇంకెవరు? బుమ్రా 12th ప్లేస్లో ఉన్నాడు అంతే. సో టాప్ 10లో ఒక్క వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. సో ఆల్రౌండర్లు చూసుకుంటే ఆల్రౌండర్ల పరిస్థితి టెస్టుల్లో జడేజా ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో. వాషింగ్టన్ సుందర్ 7th ప్లేస్, అక్షర్ పటేల్ 10th ప్లేస్ ఉన్నారు. ఒక 3 ఉన్నారు. ఓకే, నైస్ కాదన. కానీ ఏమో ఎక్కడో పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతోందిగా. వన్డేలో ఆల్రౌండర్స్ చూసుకుంటే అక్షర్ పటేల్ 9th ప్లేస్ తప్పిస్తే ఇంకెవరూ లేరు. ఇంకా తర్వాత T20లో కూడా నాకు తెలిసి అక్షర్ పటేల్ ఉంటాడేమో. పాండ్యా 3rd ప్లేస్లో ఉన్నాడు. లేదులేండి, శివం దూబే 14th ప్లేస్లో ఉన్నాడు అంతే. ఆ తర్వాత ఇంకెవరు లేరు మనోళ్ళు. సో ఇవన్నీ కూడా నాకు అంటే కన్సర్నింగ్ పాయింట్సే నాకు ఇవన్నీ. సో మన టీం నుంచి ఒక కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుందని చెప్పడానికి ఇవి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ట్విస్ట్ ఏంటంటే ఈ T20ల నుంచి ఆల్రౌండర్స్ లిస్ట్లో సికిందర్ రాజా జింబాబ్వే నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకేమంటాం ఇంకా అంటే ఏమో ఏం అర్థం కాకుండా ఉంది. అది మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అబ్బా. అది అర్థం కాకుండా ఉంది మనకైతే. ఎక్కడో ఆ టీం సెలక్షనో లేదంటే ఆ టీం ఆడుతున్న విధానమో లేదంటే మ్యాచ్లో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎక్కడో మనం ఏదో మిస్టేక్ అయితే చేస్తాం డెఫినెట్గా. సో ఆ మిస్టేక్ మనకేంటంటే కొన్ని మ్యాచ్ల్లో చాలా దారుణంగా ఓటమికి గురి చేస్తుంది. సో ఇప్పుడు సికిందర్ రాజా అనేటువంటి మళ్ళీ ఇప్పుడు ఇండియాతో మ్యాచ్లో 2nd T20లో 0 డకౌట్, 3 balls 0 కొట్టి అవుట్ అయిపోయాడు. అదే అంటున్నా కదా. సో ఇలాగ అంటే ప్లేయర్స్ ఒక్కోసారి ఫెయిల్ అవుతారు, ఒక్కోసారి సక్సెస్ అవుతారు, అది నేను కాదనట్లే. బట్ ఒక 4 ప్లేయర్స్ బాగా ఆడకపోయినా, ఒక 3 ప్లేయర్స్ బాగా ఆడి, ఒక 3 బౌలర్స్ బాగా ఆడకపోయినా ఒక బౌలర్ బాగా ఆడి వికెట్లు తీసి ఇలా ఉంటే బాగుంటుంది.
అండ్ అది కూడా పెద్ద పెద్ద టీమ్స్తో అయితేనే బాగుంటుంది నా దృష్టిలో. ఏమో ఇది కూడా క్రిక్ బజ్లో 16,20,00,000 మంది చూశారు. అంటే హైప్ ఉంది దీనికి కూడా. ఇంకా బేసిక్గా ఇండియా ఇంకా నెక్స్ట్ లెవెల్ కనుక మ్యాచ్లు ఆడినట్టయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ ఎక్కడో నాకు ఆ స్వాగ్ ఇండియన్ క్రికెట్ టీము తోపులను ఓడించి ముందుకెళ్తే అప్పుడు గొప్ప. అది నాకు ఆ హై ఇస్తుంది అనమాట. ఈవెన్ వరల్డ్ కప్లో కూడా మీరు గమనిస్తే ఈ నార్మల్ మ్యాచ్లు ఏవైతే ఉంటాయో, అంటే గ్రూప్ మ్యాచెస్లో చిన్న చిన్న టీములతో ఆడుతుంటే వీళ్ళు గెలిచేస్తారు కదా, ఎందుకు పెడుతున్నారు ఇవి అసలు ఏందోలే అనిపిస్తుంటుంది నాకు. తర్వాత పెద్ద పెద్ద టీములతో ఓడించి ముందుకెళ్తుంటారు చూసారా, వాళ్ళతో ఆడి వాళ్ళని ఓడించి ముందుకెళ్తుంటారు చూసారా, అప్పుడు దట్ హై అది భలే ఉంటుంది అసలు. ఆ పేట్రియాటిక్ వైబ్ ఉంటుంది అక్కడ. మొత్తం నా దేశం ఇది ఇట్లా ముందుకెళ్ళాలరా అన్న ఫీలింగ్ ఉంటుంది క్రికెట్ విషయంలో. సో ఆ ఓడించి పెద్ద టీములను ఓడించి ముందుకెళ్ళాలి, అది నా బాధ అంతే. ఇప్పుడు లార్డ్స్లో చూడండి ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. అది నాకు నచ్చదు. అట్లా ఉంటే నాకు కరెక్ట్ అనిపించదు నాకు. సో అదొక్కటి మిస్ అవుతున్న ఫీల్ అయితే ఉంది నాకైతే. సరే లెట్స్ సీ, మరి చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద? అంటే ఇది నా అభిప్రాయం, మీకు తప్పుగా కూడా అనిపించవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకేంటంటే నా దేశం పెద్ద టీములతో ఆడి వాళ్ళని ఓడించి ముందుకెళ్తే చాలా సంతోషం కలుగుతుంది, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇది ఎందుకో నాకు మిస్ అవుతుంది. సో అందుకే నేను దీన్ని ఒక కంబ్యాక్ లాగా ఫీల్ అవ్వలేకపోతున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. అండ్ ఇండియన్ క్రికెట్ టీమ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలంటే ఏం చేయాలి? సో అది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో అంతే మరి. ఇంకా అంటే ఏదో మాట్లాడాలని ఉంది నాకు ఇంకా, కానీ చాలా 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 పర్సనల్ అబ్బా. బికాజ్ క్రికెట్ అనేది నాకు చాలా పర్సనల్. నాకు తెలిసినంత వరకు అయితే 3వ క్లాస్ నుంచో 2వ క్లాస్ నుంచో చూస్తున్నాను. నాకు 6-7 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నాను నేను క్రికెట్ని. ఇప్పుడు నాకు 30, 20, 23, 24 ఏళ్ళగా చూస్తున్నాను నేను క్రికెట్ని. చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది దానికి, అందుకే పర్సనల్గా ఫీల్ అవుతుంటాం. ఏమో అట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడటం మొదలుపెట్టిన వాళ్ళకి అంత ఉండకపోవచ్చు, బట్ అప్పటి నుంచి చూస్తున్నా. సెహ్వాగు, ధోని, దట్ వైబ్ మామూలుగా ఉండేది కాదు అసలు అప్పట్లో. సచిన్, ద్రవిడ్. టెస్ట్ అంటే ద్రవిడ్ అయ్యా, టెస్ట్ అంటే ద్రవిడ్ అసలు. టెస్టే కాదు, వన్డేలో కూడా ఆయన బాగానే ఆడేటోడు. లక్ష్మణ్, వివిఎస్ లక్ష్మణ్, చాలా ఆ వైబ్ వేరు అసలు అప్పట్లో. నేను వీళ్ళందరూ బ్యాటింగ్ని చూసేటోడిని కదా, వావ్ అన్న. టెస్ట్ మ్యాచ్లు బోర్ కొట్టేవి కాదు అప్పుడు, ఇప్పుడు బోర్ కొడుతున్నాయి ఎందుకంటే ఏమో. సరే మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.